3 సంవత్సరాలు. ఏముంది చేయటానికి నవీన్ యాదవ్? ఏమీ లేదు. డ్రైనేజీలు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నీ ప్రతి ఏరియాకి కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికైనా కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ ఇప్పుడు సంథింగ్ బీఆర్ఎస్లో సోషల్ మీడియా కానీ ఇవే కానీ ఏదైనా కొంతమంది ఎమ్మెల్యేలు చేసిన ఏదో పనులు అవి ఉన్నాయి. అవి కేటీఆర్ గారు మొన్న హైదరాబాద్లో నష్టపోయిన వాళ్ళతో అందరితో మీటింగ్ పెట్టిండు. అట్లనే ఎమ్మెల్యేల వాళ్ళ బాధితులైన వాళ్ళందరితో మీటింగ్ పెట్టమని పార్టీకి మంచి పేరు వస్తుంది. అప్పుడు నా అభిప్రాయం చెబుతున్నాను. అది వాళ్ళ వాళ్ళ ఇష్టానికి. అది సభ్యత్వం కార్డు తీసుకురమ్మనండి. ఆ సభ్యత్వం కార్డుకి ఒక ఇన్సూరెన్స్ ట్యాగ్ చేయమనండి. అంటే బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకుంటే ఒకప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఉండేది. ఎన్టీఆర్ గారు పెట్టేవాడు. ఎన్టీఆర్ గారు నుంచి అది రాజశేఖర రెడ్డి తీసుకొచ్చాడు. రాజశేఖర రెడ్డి నుంచి చంద్రబాబు తీసుకొచ్చారు. 2,00,000 ₹100 సభ్యత్వం కార్డు తీసుకుంటే 2,00,000 ఇన్సూరెన్స్ పార్టీ కార్యకర్త. అట్లా కేసీఆర్ గారు రైతుకి ఇన్సూరెన్స్ ఎట్లా పెట్టాడో కేటీఆర్ గారు సభ్యత్వం కార్డుకు కూడా ఇన్సూరెన్స్ పెట్టి సభ్యత్వం కార్డులు నమోదు చేపిమనండి. ఇప్పుడు ఎమ్మెల్యేల వల్ల బాధితులైన వాళ్ళని పిలిపించుకొని మీ నియోజకవర్గంలో ఏమో పెట్టాడా ఒక పేపర్ ఇస్తే ఒక ఫైలింగ్ చేసుకోమనండి. ఇప్పుడు సపోజ్ ఇవాళ కేటీఆర్ గారు సిరిసిల్లకు పోయాడు. కొంతమంది ఒక రాజకీయ నాయకుడు కొన్ని వేల పెళ్లి కార్డులు వస్తాయి పార్టీ మీటింగ్లో ఉంటాయి. రాజకీయ నాయకుడు అనేవాడు ఆ పెళ్లి కార్డులన్నీ పక్కన పడేస్తాడు. అదే రాజకీయ నాయకుడు కుదిరినప్పుడు ఆ పెళ్లి కార్డులన్నీ తిరగేసి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఆశీర్వదించేస్తే వాళ్ళు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. కుదిరినప్పుడు పోవచ్చు, తప్పులేదు. పెళ్లికే పోవాలని లేదు. పెళ్ళి అయిపోయినాక వారం రోజుల తర్వాత దానిపై కలిసి రావచ్చు. రాజకీయ నాయకుడు అనేవాడు జనాల్లో ఉండాలా, జనాల మేలు కోరాలా. జనాలకి ఏం అడుగుతారు పబ్లిక్ మా అంటే రోడ్లు అడుగుతారు, మంచినీళ్ళు అడుగుతారు, కరెంట్ అడుగుతారు. ఇంతే, ఏం అడగరు. వాళ్ళ ఇళ్ళలో మా ఇళ్ళలోకి వచ్చి బొచ్చలతమని అయితే అడగరు కదా, బట్టలతమని అయితే పబ్లిక్ అడగరు కదా. రాజకీయంలో ఉన్నోడు చెయ్యాలి. అది గ్రౌండ్ లెవెల్లో ఉన్నోడు చెయ్యాలి. కొంతమంది భూబకాసురులు, డబ్బు బకాసులు తయారై పార్టీలకి చెడ్డ పేరు వచ్చి ఈ పార్టీల్లో కూడా చేర్చుకునే ముందు కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ ఈ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతంలో ఉన్న వ్యక్తుల్ని చేర్చుకోవాలి. ఎవరిని పడితే వాళ్ళని పార్టీలో తీసుకొని పార్టీ ప్రయోజనాల కోసం పార్టీని నిలబెట్టుకోవడానికి, కాపాడుకోవడానికి తీసుకోవడం కూడా కొంతమంది మైనస్లు పడ్డాయి. ఉమ్మడి మెదకులో అయితే హరీష్ రావు గారికి పెట్టింది పేరు అది. కేటీఆర్ గారికి కొంతమందికి ఇది ఉన్నా, కేసీఆర్ గారికి కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలుసో ఇప్పుడు ఆమె అంటుంది, కవిత గారే చెప్తుంది, కేసీఆర్ గారు కళ్ళు కట్టేసి వీళ్ళంతా చేసేది. కేసీఆర్ గారికి తెలియకుండా జరిగినాయి. మరి నువ్వు చెప్పొచ్చు కదా పోయి. ఇప్పుడు ఉమ్మడి మెదకులో ఉన్న భూపకాసుడు కవిత గారికి బినామీయే. మరి ఆ కవిత తెల్లబెల్లి ఫామ్ హౌస్ లోకి నన్ను రానివ్వలేదు, అపాయింట్మెంట్ లేదు అని అంటున్నారు. వీళ్ళందరి వల్లే నాకు మా నాన్నగారు దూరం అయ్యారు అంటున్నావు. అట్లేమి లేదు. తండ్రికి కూతురు దూరం చేసే అంత దౌర్భాగ్య పరిస్థితులు ఈ ఎవరు లేరు. మనం ఉండే విజ్ఞతను బట్టి ఎవరైనా, మనం ఉండే ప్రవర్తన బట్టి అవతల వ్యక్తులు ఉంటారు. ఎవరిని ఎవరికి ఏమీ దూరం చేయరు. నెక్స్ట్ టైం బరాబరుగా లోకల్ బాడీ ఎలక్షన్లు పోయినా ఏది పోయినా ఏదైనా వేసుకోనండి. ఎవరినైనా పబ్లిక్ నేను చెప్పేది ఒక్కటే, మీరు బీఆర్ఎస్ పార్టీని కనుక కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే మాత్రం ఏమీ ఒరిగేదైతే ఏమి ఉండదు. బీఆర్ఎస్కి వచ్చే నష్టం కూడా ఏం లేదు. అధికారంలోకి వస్తే జనాలకు మేలు జరుగుద్ది. అధికారంలో లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నా మేలు చేస్తూనే ఉంటారు. మొన్ననే చెప్పాడు కదా ఈ సీఎం, అసలు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కానీ నా కాడికి వచ్చి ఒక పని కోసం కూడా ఏం అడగలేదు. మరి ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎందుకు తీసుకున్నాడైనా? ఈ ఎమ్మెల్యేల ప్రయోజనం వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి పోయారా, జనాలను కాపాడటానికి పోయారా? పబ్లిక్ ఆయనే చెబుతున్నాడు, అన్నీ ఆయనే చెబుతున్నాడు, అన్నీ ఆయనే మాట్లాడుతున్నాడు. ఏమీ ఉండదమ్మా. ఈ మోటార్ ఫీల్డ్ అయినా ఏ ఫీల్డ్ అయినా వ్యవస్థలు నేనైతే గ్రౌండ్ వర్క్గా దెబ్బతింటున్నాయి. ఒకప్పుడు ఫస్ట్ ఎన్టీఆర్ సీఎం అయినప్పుడు కనుక తెలంగాణలో ఏ పరిస్థితి ఉందో కాంగ్రెస్ కనుక ఇంకా 3 సంవత్సరాలు ఉంటే అదే పరిస్థితి. హిందూ ముస్లిం గొడవలు, ఈ ₹10 కోసం కొట్టుకోవటము, ఈ జనాలు ఇళ్ల మీద పడి దోసుకోవటము, కులాలు వెచ్చించుకోవటము, ఇవన్నీ వస్తాయి. ఎన్టీఆర్ ఫస్ట్ సీఎం అయినప్పుడు ఈ పరిస్థితికి వచ్చింది. అప్పుడు పరిటాల హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు అందరినీ ఈ రౌడీ షీటర్లు మీటింగ్ పెట్టి అనగమర్చింది. అట్లా ఆ పరిస్థితికి మళ్ళీ రాష్ట్రాన్ని తీసుకొస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో.
వస్తుంది, పుడతనే ఉన్నాయి కొన్ని. ఇప్పుడు ఇళ్ళకి రాళ్ళు ఎత్తి డోర్లు పాల్గొడుతున్నారు దొంగలు వచ్చి. దిక్కే లేదు. చందానగర్లో మొన్న పట్టపగలే రివాల్వర్ గన్ కల్చర్ పెరిగిపోయింది. ఒకప్పుడు మన సీఎం కూడా గన్ను తీసుకొని కొడంగల్లో పరిగెత్తినాడు. అట్టనే మొన్న ఒకడు చందానగర్లో గన్నులు తీసుకొని పరిగెడుతున్నాడు. గన్ కల్చర్ పెంచాడు. అది ఏమి చెయ్యడు ఆయన, ఏమి చెయ్యడు, చేయడానికి కూడా ఏమి లేదు ఆడ. ఇదంతా ఒక సామాజిక వర్గం కేసీఆర్ మీద ఖర్చు పెట్టింది. ఏంటంటే ఆ సామాజిక వర్గం కేసీఆర్ని బ్యాట్ చేశారు అంతే, అంతగా తప్పించి ఇంకోటి. ఆ సామాజిక వర్గం సీఎం ఇతర రాష్ట్రాల్లో సీఎంగా ఉన్నాడు, ఇక్కడ దాన్ని రుద్దుతున్నారు, అంతగా తప్పించి ఇంకోటి ఏమీ లేదు. కేసీఆర్ గారు ఆ సామాజిక వర్గానికి ఎప్పుడు ద్రోహం చేయలేడు, చెయ్యడు. కేటీఆర్ చేయడు, హరీష్ రావు చేయడు. మేము ఉండే ఏరియాలో ఆ సామాజిక వర్గం ఓట్లు 60,000 ఉన్నాయి. మరి ఆ సామాజిక వర్గం వాళ్ళు ఎటు సపోర్ట్ చేస్తున్నారో తెలియదు, మరి ఎటు పోయారో తెలియదు. అది ఇప్పుడు నేను హరీష్ అంకులకైనా కేటీఆర్ అంకులకైనా మీ చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలో కొంతమంది ఉన్న వాళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళని పార్టీని కలుపు మొక్కల్ని పీకేసి మంచిగా పార్టీ ఎప్పటికైనా తెలంగాణకి దిక్కు బీఆర్ఎస్ఏ. ఢిల్లీ రాజకీయాలు ఇక్కడ పనికిరావు. బీజేపీ ఎప్పటికీ ఇక్కడ గెలవదు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎంత ప్రచారం చేసినా బీఆర్ఎస్, ఈ కవిత కూడా అంటుంది బీఆర్ఎస్ దేశపై బీజేపీలో మేము పార్టీ విలీనం చేసే ముచ్చటే ఉండదు, చెయ్యరు, జరగదు. అట్లా విలీనం చేసేదైతే ఈ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోయేది కూడా. కూలగొట్టేవాడు కేసీఆర్ సార్. మొన్న ఎంపీ ఎలక్షన్లు అయిపోగానే కూలగొట్టేవాడు. ఎంపీలని బీజేపీ దేశపై కలుపుకొని ఈ కార్పొరేటర్లని బీజేపీ కార్పొరేటర్లను కలుపుకొని ఎంఐఎంలని ప్రధానమంత్రి అడిగితే ఎంఐఎం రాదా? వస్తుంది కదా బీఆర్ఎస్లో కలుపుకొని ఎప్పుడో పార్టీని. అదన్నీ వేస్ట్. ఒక్కొక్క ఈ సీఎం మీటింగ్ పెట్టినప్పుడల్లా బీజేపీని తిడతాడు. ఆయన ఇది రాకుండా చేశాడు, ఇది రాకుండా చేశాడు. ఎవరు చేశాడు? ఢిల్లీకి ఇప్పుడు 56 సార్లు 100 సార్లు పోయాడు. ఏం చేసి వస్తున్నాడు? మంచిగా ఫ్లైట్లో వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి చెక్ కేటగిరీ యాడికి పోయినా కూడా అది మంచిగా కులుకుతున్నాడు. సపరేట్ ఫ్లైట్, ఎంజాయ్ లైఫ్ ఎంజాయ్ చేస్తాడు. చేయని ఇంకా 3 సంవత్సరాలు మంత్రులు గింత్రులు. ఒక మొన్న లేడీ మంత్రి ఒక కుటుంబాన్ని విమర్శ చేసింది. ఇలా కుటుంబానికి క్షమాపణ చెప్పింది. ఎందుకు విమర్శ చేసింది? అది కూడా కేటీఆర్కి లింక్ పెట్టారు. కేటీఆర్ ఏం తప్పు చేశాడు? మరి అలా కుటుంబానికి క్షమాపణ చెప్పింది. అసలు ఎందుకు చేయాలి? ఇవన్నీ ఉంటాయమ్మా. ఇది రాజకీయాల్లో, సినిమా ఇండస్ట్రీ, సీఎంకి అన్నిటితో లింక్ ఉంటుంది, మంత్రులకు అన్నిటితో లింక్ ఉంటాయి. ప్రతి ఒక్కరు నేను చెప్పేది రేవంత్ రెడ్డి గారికి మంచి పోస్ట్ ఇచ్చారు, వయసు ఉంది, ఇంకా 20 సంవత్సరాలు సీఎంగా చెయ్యి, నీ చేతిలో ఉంది. మంచి నీ అనుభవం తక్కువైనా, నువ్వు అనుభవించిన పోస్ట్ తక్కువైనా నీకు మంచి పోస్ట్ దొరికింది, దాన్ని నిలబెట్టుకో, మంచి పనులు చెయ్యి. ఓకే, కేసీఆర్ దొంగ, కేటీఆర్ దొంగ, హరీష్ రావు దొంగతనం. ముందు నువ్వు దొంగతనం చేయకుండా ఉండు. నువ్వు దొంగతనం చేయమాకు. నువ్వు నిజాయితీగా పని చేయి, మంచిగా చెయ్యి. 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఏమి చెయ్యడు. వాళ్ళ అత్తగారులో ఒక 100 ఎకరం 200 ఎకరాలు ఉంటాడు. లేకపోతే శ్రీశైలం రోడ్లో ఆ వెంచర్లు ఈ వెంచర్లు వేస్తాడు. తెలంగాణలో ఇంటర్నెట్లను కూడా వదలటలే రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నలు తమ్ముళ్ళు. మొన్న ఇంటర్నెట్ కేబుల్ కూడా కట్ చేయించారు. వైన్ షాపుల టెండర్ల మీద ఉన్న స్టిక్కర్లకు కూడా వాళ్ళ ఫ్యామిలీయే. అది దేన్ని వదిలిపెట్టట్లే వాళ్ళు. దేన్ని అడ్మినిస్ట్రేట్ మొత్తం వాళ్ళే. ఆల్ రౌండ్ సీఎం అంతే. రేపటి నుంచి ఇదే అంటారా? ఆల్ రౌండ్ సీఎం కేటీఆర్ గారు బయట అంటాడు. కేటీఆర్ గారికి కూడా దయచేసి రిక్వెస్ట్, నేను ఏం చదువుతున్నాను, బయటికి రండి. బయటికి వచ్చి ముందు ఊరు అవసరమైతే పాదయాత్ర చేయి, తప్పేముంది? నీకు వయసు ఉంది, ఫ్యూచర్ ఉంది. ఇప్పుడు మీ నాన్నగారి వయసు 70 సంవత్సరాలు, నీ వయసు మాట 40, ఇంకా నీకు 20 ఏళ్ళు ఉంది. పాదయాత్ర చేయి. అసలు నీకు హరీష్ రావుతో సంబంధం లేదు, కవితతో సంబంధం లేదు, రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ముజాన వేసుకొని డిస్టిక్ తిరుగు, తప్పేముంది? నీకు టైం ఏమో, నీ బిజినెస్లో మీ మిస్సెస్ వాళ్ళు పిల్లలు వాళ్ళే చూసుకుంటారు. తిరిగితే ఎంత 10 మందిని కలిసి తిరిగితే నీకు ఏ సమస్య ఉన్నా నీకు నోటికి వచ్చేస్తుంది, చెప్పగలుగుతావు. ఒకరితో తొక్కేవాడు తొక్కుతూనే ఉంటాడు, విమర్శించేవాడు ఎద్దుకు తన్నుకుంటారా, పైకి రా.
డేర్ అండ్ డాష్. నీలో వాక్కు బలం ఉంది, నీ పేరులోనే బలం ఉంది. అది ఎన్టీఆర్ తర్వాత కేటీఆర్, అది నీ తర్వాత ఫ్యూచర్ నీదే. తిరుగు, పబ్లిక్లో తిరుగు. ఒక ఉమ్మడి మీద కానీ కాదు, ఇది హరీష్ రావు నియోజకవర్గం మీద కేసీఆర్ నియోజకవర్గం, మొత్తం రాష్ట్రం అంతా కలయి, తప్పేముంది? కార్లలో తిరగటం కాదు, రోడ్డు మీద తిరుగు, తప్పేముంది? మనం బీఆర్ఎస్ గుర్తు కారు, ఆ గుర్తు ఒక వ్యాన్లో తయారు చేసుకొని తిరుగు, తప్పేముంది? పాదయాత్ర చేయి, ఓ రోజు కంటిన్యూగా 10 మంది గుడిసెల్లో ఉండు, తప్పేమీ లేదు. ఫ్యూచర్ ఉంది నెక్స్ట్ నీకు. ఎడ ఉండి వాళ్ళతో వీళ్ళతో టిల్లుగాడు అని మాటలు పడాల్సిన అవసరం లేదు. కష్టపడితే రాని ఫలితం అంటూ ఏది ఉండదు. 60 ఏళ్ళకి 19 నెలల్లో పార్టీ పెట్టి సాధించింది ఎన్టీఆర్. కేసీఆర్ గారు 40 సంవత్సరాల నుంచి రాని తెలంగాణని 3 సంవత్సరాల్లో సాధించుకొచ్చాడు. ఉద్యమంలో నుంచి పుట్టిన పార్టీ. నువ్వు ఉద్యమానికి కడుపున పుట్టినదానివి. నీలో వాక్కు బలం ఉంది, అన్ని బలం ఉంది. బయట తిరుగు, ఈ అన్ని చుట్టూ ఉన్న వాళ్ళతో పట్టించుకోవద్దు. ఎవడ ఏదన్నా పబ్లిక్లోకి వెళ్తే ప్రజెంట్ ఆపోజిట్లో ఇప్పుడు అవతల రాష్ట్రం ఉంది, టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏందనేది. అక్కడ వైఎస్ కొడుకున్నాడు జగన్, సొంతంగా పార్టీ, మీ నాన్న పార్టీ పెట్టాడు, అట్లా పార్టీ పెట్టాడు. అతను ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా ప్రతి నియోజకవర్గంలో బందులు, ర్యాలీలు, ప్రభుత్వం ఏ లెక్క చూపిస్తుందో ఆ లెక్కని ముందు పెట్టి అతనికంటే ముందు ప్రెస్ మీట్ ద్వారా పెడుతున్నాడు. అసెంబ్లీకి పోయినా పోకపోయినా అట్లా నువ్వు కూడా పెట్టు. ఈ బడ్జెట్ ఎంత ఖర్చు అయింది, దీనికి ఎంత ఖర్చు అవుతుంది, దీనికి ఇది, నీ టాలెంట్ని బయట పెట్టు, ప్రెస్ మీట్ పెట్టు. నువ్వు అసెంబ్లీకి పోవాల్సిన, ఎండగట్టాల్సిన అవసరం లేదు. అట్లనే ఉండతనంగా తిరిగితే నెక్స్ట్ ఫ్యూచర్ అయింది. ప్రజలు గెలిపించుకొని కేసీఆర్ని సీఎం చేసుకుంటే నెక్స్ట్ రాష్ట్రం బాగుంది. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఏదైతే ఈ 10 సంవత్సరాలు డెవలపింగ్, ఈ 2 సంవత్సరాలు 10 ఏళ్ళు ఎనికిపోయింది కాదు తెలంగాణ ఎందుకు పోయింది? ఒక సామాజిక వర్గం ఎందుకు ఎఫెక్ట్ చూపించిందంటే, అవతల రాష్ట్రం బాగుపడాలంటే ఇక్కడ ఈ సామాజిక వర్గాన్ని రేవంత్ రెడ్డి డైవర్ట్ చేయాలని చెప్పి అవతల రాష్ట్రం ఉన్న సామాజిక వర్గం ఈ రాష్ట్రాన్ని డౌన్ చేసి ఆ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవడానికి అంత చేస్తుంది. తప్పులే చేయొచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడికి అక్కడికి ఇచ్చుకుంటారు, అక్కడ మన వాళ్ళే, ఇక్కడ మన వాళ్ళే. కానీ అన్నీ కలుపుకొని సామాజిక వర్గం ఇక్కడ కొన్ని వేల ఎకరాల పొలాలు ఉన్నాయి అందరికి. లోకేష్ గారు పుట్టి పెరిగింది జూబ్లీహిల్సే, మరి మన ప్రచారం ఎందుకు చేయలేదు? చేయొచ్చు కదా. మాగంటి గోపీనాథ్ గారికి, ఆయనకి టీడీపీలో ఎంతో సేవ చేసిండు, మరి సపోర్ట్ చేయొచ్చు కదా. పుట్టి పెరిగింది లోకేష్ గారు అక్కడే. ఎన్టీఆర్ జెండా మోసింది మాగంటి గోపీనాథ్ గారు. టీడీపీ పార్టీ పుట్టిన కాడి నుంచి ఉన్నాడు. మరి చంద్రబాబు గారు సంతాపం తెలియజేయడానికి వచ్చింది, బాగానే ఉంది. మరి సపోర్ట్ చేయొచ్చు కదా, మరి ఆమెను గెలిపించచ్చు కదా. ఎందుకు గెలిపిలేదో మరి ఏముందో అంత కట్టగట్టాల్సిన అవసరం ఉంది. ఎవరో చేసిన వాళ్ళ కోసం. ఒకవేళ చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, ఆ సామాజిక వర్గానికి, నేను అదే సామాజిక వర్గంగా కేటీఆర్ గారి తరఫున, కేసీఆర్ గారి తరఫున ఆ సామాజిక వర్గానికి మేము క్షమాపణ చెబుతున్నాం మా పార్టీ తరఫున. అవసరమైతే రాంగ్ బిహేవియర్ ఆమె చేసుకుంటే. కానీ మంచిగా పని చేసేవాడిని పోగొట్టుకొని రాష్ట్రాన్ని ఖరాబ్ చేసుకొని కుల ఫీలింగ్లు తీసి రాజకీయాలు చేసుకోవద్దు. ఇది ఒక్కటే నేను చెబుతున్నాను. థ్యాంక్ యూ. మేము మీ ఇంటర్వ్యూ చాలా హాట్ టాపిక్గా జరిగింది. అలాగే వీడియోని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, థ్యాంక్ యూ, సపోర్ట్ చేయండి.